హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. నెక్స్ట్ వే కంపెనీ వాళ్ళు మనకు ఫుల్ స్టాక్ ట్రైనర్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే త్వరగా అంతే అండ్ వీడియో లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కంపెనీ వచ్చేసి నెక్స్ట్ వే రెస్పెక్టివ్ టెక్నాలజీస్ అనమాట. ఫుల్ స్టాక్ ట్రైనర్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. హైదరాబాద్ లొకేషన్లో వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ మీకు ట్రైనింగ్ పీరియడ్లో అప్ టు 25,000 వరకు మీకు డ్యూరింగ్ ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డ్యూరింగ్ ఇంటర్న్షిప్లో మీకు 25,000 అయితే ప్రొవైడ్ చేస్తారనమాట శాలరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు జాబ్ ప్రొవైడ్ చేసి అప్ టు 10 lakh per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మంచి ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు విల్లింగ్ అనుకుంటే అప్లై అయితే చేసుకోండి గైస్. వెరీ రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగిందనమాట. 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. 45 అప్లికెంట్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారనమాట. రిక్వైర్మెంట్స్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్లో సో మీ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఎంపాథీ వచ్చేసి అంబిషన్, ది ఎబిలిటీ టు వర్క్ క్లోజ్లీ విత్ ఇండివిజువల్స్ ఫ్రమ్ డివర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ కల్చర్ గుడ్ టు హ్యావ్ అనమాట. జాబ్ ఓవర్వ్యూ వచ్చేసి ఎడ్యుకేషన్ క్రైటీరియా ఎంటెక్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే అట్ నెక్స్ట్ వేవ్ వీ బిలీవ్ ఇన్ డెలివరింగ్ ప్రాక్టికల్ అండ్ అలాగే ఇండస్ట్రీ రిలేటెడ్ ట్రైనింగ్ దట్ ఎంపవర్ స్టూడెంట్స్ టు బికమ్ ఎ గ్రేట్ డెవలపర్స్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏంటంటే సో 12th స్టాండర్డ్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క ట్రైనింగ్ ఈ యొక్క కంపెనీకి సంబంధించి ట్రైనింగ్ అయితే తీసుకుంటారనమాట. సో అటువంటి వాళ్ళకు మీరు ట్రైన్ అయితే చేయాల్సి ఉంటుంది, టీచింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట స్టూడెంట్స్కి. సో ఎక్స్క్లూజివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని అయితే స్టూడెంట్స్కి అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ చెక్ చేసుకోండి. డెలివర్ డైలీ ఇన్ పర్సన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనమాట. ఈ యొక్క ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి సంబంధించి మీరు వచ్చేసి క్లాస్ రూమ్లో ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంది. ప్రోగ్రామింగ్ మీద ఈ యొక్క ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ మీద మీరు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట స్టూడెంట్స్కి. సో నెక్స్ట్ వచ్చేసి డిజైన్, డెవలప్ అండ్ అలాగే ఇంప్లిమెంట్ లెర్నింగ్ యాక్టివిటీస్, మెటీరియల్స్, రిసోర్సెస్ దట్ అలైన్ విత్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ బై అండర్స్టాండింగ్ స్టూడెంట్స్ నీడ్ టు డెలివరింగ్ టైలర్డ్ సపోర్ట్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ అనమాట. యాక్టివ్లీ అసిస్ట్ అండ్ రిజాల్వ్ స్టూడెంట్ క్వారీస్ ఇష్యూస్ ప్రాపర్లీ ప్రొవైడింగ్ మెంటర్షిప్ అండ్ అలాగే గైడెన్స్ అనమాట. సో ఈ యొక్క స్టూడెంట్స్కి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, క్వారీస్ ఉన్నా సరే మీరు వచ్చేసి అసిస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట, రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కంట్రిబ్యూట్ టు కరికులం డెవలప్మెంట్ అండ్ అలాగే ఇంప్రూవ్మెంట్స్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అనమాట. కంటిన్యూస్లీ డెవలప్ అండ్ డెమాన్స్ట్రేట్ ఏ టీచింగ్ ఫిలాసఫీ దట్ ఇన్స్పైర్ స్టూడెంట్ లెర్నింగ్, రివ్యూ స్టూడెంట్ డెలివరబుల్స్ ఫర్ యాక్యురసీ అండ్ క్వాలిటీ అనమాట. హ్యాండిల్ ఏ క్లాస్ సైజ్ 70 to 100 స్టూడెంట్స్కి మీరు 1 క్లాస్ రూమ్లో ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాలి, టీచింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి ఈ యొక్క ఫుల్ స్టాక్ డెవలపర్ ఏదైతే ఉందో సో ఆ యొక్క ప్రోగ్రామ్ మీద మీ నెక్స్ట్. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. ఈ వర్క్ చేయడానికి మీకు కంప్లీట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో దాని గురించి డోంట్ వరీ. రిక్వైర్మెంట్స్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ అలాగే రిలేటెడ్ ఫీల్డ్లో మీరు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హ్యావింగ్ టీచింగ్ అండ్ అలాగే ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో మీకు వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే కనుక మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ప్యాషన్ ఫర్ టీచింగ్ అండ్ అలాగే మెంటరింగ్ విత్ ఏ కమిట్మెంట్ టు స్టూడెంట్ సక్సెస్ అనమాట. సో మీకు టీచింగ్ మెంటాలిటీ కనుక ఉన్నట్టయితే, టీచింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సో హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అలైన్మెంట్ విత్ నెక్స్ట్ వేవ్ విజన్ అండ్ కల్చర్. స్కిల్స్ వచ్చేసి ప్రొఫెషనల్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అనమాట. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు మస్ట్గా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రెజెంటేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ సో స్టూడెంట్స్కి టీచ్ చేయాలి, ట్రైన్ అయితే ఇవ్వాలి కాబట్టి సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్గా ఉండాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ ఫ్లూయెన్సీ ఇన్ పైథాన్, జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, నాలెడ్జ్ ఆఫ్ అడిషనల్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో మీకు పైథాన్, జావా స్క్రిప్ట్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ ఇన్ డేటా స్ట్రక్చర్ అండ్ అలాగే ఆల్గారిథం మీద మీకు స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మీద నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ కంటెంట్ డెవలప్మెంట్ యూజింగ్ టూల్స్ లైక్ గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్. సో ఇవి యూజ్ చేసే క్యాపబిలిటీ అండ్ అలాగే ప్రొఫిషియన్సీ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఎబిలిటీ టు క్విక్లీ లెర్న్ అండ్ యూజ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్ అన్నమాట. సో టెక్నాలజీకి సంబంధించి ఏమైనా కొత్తగా వస్తే కనుక మీరు త్వరగా నేర్చుకుని స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే విధంగా మీ యొక్క ఎబిలిటీ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎంపాథీ, అంబిషన్ అండ్ అలాగే ది ఎబిలిటీ టు వర్క్ క్లోజ్లీ విత్ ఇండివిజువల్ ఫ్రమ్ డివర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ అలాగే కల్చర్స్ అనమాట. గుడ్ టు హ్యావ్ చూసుకున్నట్టయితే ఫ్యామిలిటీ విత్ జిఐటి అండ్ అలాగే వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్, ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అండ్ అలాగే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనమాట. ఎబిలిటీ టు అడాప్ట్ టీచింగ్ మెథడ్స్ టు వేరియస్ లెర్నింగ్ స్టైల్స్ రిక్వైర్మెంట్స్, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి అండ్ అలాగే సొల్యూషన్ సీకింగ్ మైండ్ సెట్ ఉండాలి. ఓపెన్సెస్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అండ్ అలాగే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఏ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్, ఇనిషియేటివ్ డ్రైవ్ ఫర్ డెలివరింగ్ హై క్వాలిటీ టీచింగ్ అవుట్కమ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఓవర్వ్యూ వచ్చేసి ఎడ్యుకేషన్ క్రైటీరియా ఎంటెక్ వీక్లో 6 days అయితే వర్క్ ఉంటుంది. 1 rotational వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు 6 months ఆఫ్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. మీకు ప్రొబేషన్ వచ్చేసి 6 months అయితే ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క ట్రైనింగ్లో మీకు పర్ మంత్ వచ్చేసి మీకు 25,000 వరకు సో ఇక్కడ ఇంటర్న్షిప్ సంబంధించి స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మీకు జాబ్ ప్రొవైడ్ చేసి అప్ టు 10 lakh per annum శాలరీ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇఫ్ మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీ యొక్క రెజ్యూమ్ని వాళ్ళకు ఇక్కడ మెయిల్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ యొక్క మెయిల్కి మీరు సెండ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. రోల్ కేటగిరీ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంటెక్ ఇన్ కంప్యూటర్స్ అనమాట. సో రిలేటెడ్ ఫీల్డ్లో మీకు టీచింగ్ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉన్నా సరే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో అప్లై అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. మీ యొక్క అప్లికేషన్ అనేది డైరెక్ట్గా కంపెనీ వాళ్ళకు సెండ్ అవుతుంది అనమాట. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం. ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.